గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు చూద్దాం. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్ లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్కి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇక్కడ మీ ప్రాంతానికి సంబంధించిన వార్తలు ఏమైనా ఉంటే 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇస్తే మీ ప్రాంతానికి సంబంధించిన వార్తలు ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్ లో ప్రచారం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి ఖచ్చితంగా కృషి చేయాలి. కేరళకు సంబంధించినటువంటి కేరళ ఎన్నికల కోసమే పరిషత్ ఎన్నికలకు బ్రేక్, 1000 కోట్ల వేట రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టు ఒక వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది. కేరళ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావాలంటే అక్కడ భారీగా ఖర్చు అవుతుంది. భారీ ఖర్చు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పంపించాలి. ఈ రాష్ట్ర కాంగ్రెస్ నుంచి జాతీయ కాంగ్రెస్ కు పంపించాలి. జాతీయ కాంగ్రెస్ నాయకులు కేరళ రాష్ట్రంలో ప్రజలకి డబ్బులు మద్యం పంపిణీ చేసి ఓట్లు వేసుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఇది ప్లాన్. అందులో భాగంగానే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తొందరలో నిర్వహిస్తామని చెప్పి పరీక్షల తర్వాత నిర్వహిస్తామని పోస్ట్ పోన్ చేయడానికి కారణం ప్రధానంగా ఇదేనంటూ స్పష్టంగా ఒక వార్త వచ్చింది. అది ఏంటి, అసలు కేరళకు సంబంధించిన నాయకుడు ఎవరంటే కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మధ్యలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ సీనియర్ నేతలు, మంత్రులు ఎవరైనా అనేక మంది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలన్నా కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు కొనసాగాలని కోణంలో అటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనసాగడంతో పాటు రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా వెన్నుదన్నుగా నిలిచిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ నాయకత్వానికి పంపించాలి. ఆ 1000 కోట్లతో కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి రావాలి. అక్కడ డబ్బు మద్యం పంపిణీ చేసి ప్రజలకి ప్రలోభ పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి డబ్బు ఎరతో ఓట్లు వేసుకోవాలి కేరళ రాష్ట్రంలో అంటూ దానికోసం ప్రయత్నం నడుస్తుందంటూ ఒక వార్త వచ్చింది. అది అందుకోసమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం జరిగిందనేది సుస్పష్టమవుతుంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కేరళ ఎన్నికల కోసమే పరిషత్ కు బ్రేక్, 1000 కోట్ల వేట చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల అంశానికి సంబంధించి వారం రోజుల క్రితం సమావేశం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేత రాహుల్ గాంధీకి అవసరమైతే 1000 కోట్ల రూపాయలు సమకూర్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర. ఆ పార్టీకి సంబంధించిన నేతలు అనేక మంది దేశం కోసం, నెహ్రూ, అదేవిధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం చనిపోయారు. ఈ దేశం కోసం చనిపోయినటువంటి రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, రాహుల్ గాంధీ ఆయన కొడుకున్నారో, రాహుల్ గాంధీ పేదోడు, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు, కాబట్టి ఆయనకు 1000 కోట్లు పంపించే సత్తా మాకుందని చెప్పి ఆయన చెప్పడం. అయితే 1000 కోట్ల అంశం దేనికోసం అంటే కేరళ రాష్ట్రానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసం పంపేందుకనే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాని గురించి ఒక చర్చ అనేది భారీ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజల నుంచి దోసుకోవడం, ఈ దోసుకున్న సొమ్మును ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ దోసుకోవడం, అక్కడ దాచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ దాచిపెడుతున్న నేపథ్యంలో వీళ్ళకి మంత్రి పదవులు కానీ, ముఖ్యమంత్రి పదవులు కానీ వీళ్ళకి రావడం జరుగుతుంది. పదవుల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతున్నట్టు, దాంట్లో భాగంగానే కేరళలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, కుట్ర నడుస్తుందంటూ ఈ యొక్క నమస్తే తెలంగాణ పత్రికలో వార్త వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. ముఖ్య పీఠం దక్కేందుకు తోడ్పడినందుకు దక్షిణగా 1000 కోట్లు, ప్రాదేశిక పోరుకు ఖర్చు చేసే నిధులను కేరళకు పంపేలా కసరత్తు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ ఖర్చు అంచనా 800 కోట్లు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీ కాబట్టి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ చేయాలి, ఓట్లు ప్రలోభాలకు గురి చేసి ఓట్లు తీసుకోవాలి. కాబట్టి సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే 800 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలకే 800 కోట్లు అయితే, కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళ రాష్ట్రం మొత్తం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే, ఎమ్మెల్యేలు నిర్వహిస్తే దానికి కావాల్సింది 1000 కోట్లు అని అంచనా వచ్చిందంట. ఈడ 800 కోట్లు ఖర్చు చేసి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం కంటే ఈ పోస్ట్ పోన్ చేసుకొని కేరళ రాష్ట్రంకి 1000 కోట్లు పంపిస్తాడా
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. అది మనకు ముఖ్యం కాబట్టి అక్కడ పంపే ప్రయత్నం నడుస్తుంది. అందుకోసమే ఈ ఎన్నికలను తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇక ఎన్నికలు వాయిదా వేస్తే ఆ నిధులు అక్కడికి పంపొచ్చనే యోచన. అనుకున్నదే తడవుగా ఎన్నికల వాయిదాకు ముఖ్య నేత ఆదేశం. ఒక్కో మంత్రికి 35 కోట్ల టార్గెట్. సీనియర్ మంత్రుల కుతకుత. మొదట పంచాయతీ ఎన్నికలు, దాని వెనువెంటే మున్సిపల్ పోర్. సర్వశక్తులు ఒడ్డిన గుడ్డిలో మెల్లగా గెలిచిన కాంగ్రెస్ ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం భయపడుతుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను తట్టుకుని ఎంతో కొంత గెలవాలంటే సుమారు 800 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈలోగా కేరళ ఎన్నికలు తెరపైకి రావడం, అధిష్టానం 1000 కోట్ల టార్గెట్ పెట్టడంతో పరిషత్ ఎన్నికలను వాయిదా వేసి ఆ మొత్తాన్ని కేరళకు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. తమ మెడకు డోలును తగిలించడంపై ఇప్పటికే మండిపడుతున్న సీనియర్ మంత్రులు ఒక్కొక్కరికి 35 కోట్ల టార్గెట్ పెట్టడంపై రగిలిపోతున్నట్లు సమాచారం. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో 1000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నగదు పైసలు వచ్చే ఫైళ్లు ఏమున్నా సరే క్లియర్ చేయాలని స్వయంగా ముఖ్య నేత ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ భూ దందాలు, బదిలీలు, పర్మిషన్లు, కమిషన్లు, పంపకాలు ఏముంటే అవి వెంటనే పూర్తి చేసి డబ్బు పోగేయాలని సూచించారని ప్రచారం. మరోవైపు రాష్ట్రంలో ఖర్చులు తగ్గించుకొని ఆ నిధులను జమ చేసి కేరళకు పంపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారని గాంధీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని, ఈ ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బును కేరళకు తరలించాలని ముఖ్య నేత నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని కేరళ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తేవాలన్న ఒక సంకల్పంతోనే ఈ ఎన్నికలకు బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. ఇక కేరళ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన క్షేత్రస్థాయి క్యాడర్ 19 నెలలుగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్షేత్రస్థాయి కేడర్ 19 నెలలుగా ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నది. 2024 జూన్ తో ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు కూడా తీరింది. ఈ 2 ఎన్నికలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన మాకు పదవులు వద్దా అంటూ గ్రామ స్థాయి లీడర్లు, ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను నిలదీస్తున్నారు. దీంతో ఏప్రిల్లో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలకు ముఖ్యమైన గురువునే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అంటే కేసీ వేణుగోపాల్. రేవంత్ రెడ్డి ముఖ్య నేత అంటే రేవంత్ రెడ్డి, ఆయన గురువు అంటే కేసీ వేణుగోపాల్. తెలంగాణ నుంచి దాదాపు 1000 కోట్ల నిధులు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని ముఖ్య నేత నిర్ణయించినట్లు తెలిసింది. ఢిల్లీ పిలిచి భారం మోపి కేరళ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి 1000 కోట్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఖర్చులు తగ్గించుకున్న నిధులు సమకూర్చాలని ముఖ్య నేత మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను 4 నెలల పాటు వాయిదా వేయాలని, ఏప్రిల్ నిర్వహించాలనుకున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకు తోసేసి తనకు పిసిసి అధ్యక్ష పదవి, ముఖ్య పీఠం మీద కూర్చోబెట్టిన గురువు రుణం తీర్చుకోవాలని బలమైన సంకల్పంతో ముఖ్య నేత ఉన్నట్లు తెలిసింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ప్రతి పైసా తెలంగాణ రాష్ట్రమే పెట్టుకుంటుందని ముఖ్య నేత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 19న తెలంగాణ మంత్రివర్గాన్ని గంపగుత్తగా ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం 1000 కోట్ల టార్గెట్ పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక బ్లాక్ మనీ ఏకకాలంలో కష్టం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన బోటాబోటీ సీట్లు వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకత ఇంకా ఎక్కువ ఉన్నదని ముఖ్య నేత సహచర నేతలతో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం 60% నుంచి 70% ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే అభ్యర్థులు పెట్టుకునే ఖర్చులే కాకుండా ప్రజాప్రతినిధులుగా తాము కూడా 800 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ ముఖ్య నేత అన్నట్లు తెలిసింది. ఎన్నికలు వాయిదా వేసుకుంటే ఆ డబ్బును కేరళకు సర్దుబాటు చేసుకోవచ్చని, అలా కాకుండా కేరళ ఎన్నికలు పరిషత్ ఎన్నికలకు కలిపితే కనీసం 1800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, స్వల్ప కాలంలో ఇంత బ్లాక్ మనీ సర్దుబాటు చేయలేమని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఆ మంత్రుల కుతకుత. ఒక్కొక్క మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడిన అగ్రనేత మీ వాటాగా ఇంత, వారి వాటాగా ఇంత అని లెక్కలు చెప్పినట్లు తెలిసింది.
ప్రతి మంత్రికి సగటున 35 కోట్ల టార్గెట్ పెట్టినట్లు సమాచారం. తమకు ద్రోహం చేసి వలస కాంగ్రెస్ నేతను ముఖ్య పీఠం మీద కూర్చోబెట్టిన కేరళ సీఎం అభ్యర్థి మీద సీనియర్ కాంగ్రెస్ నేతలకు పీకల దాకా కోపం ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేత ఎదురుగా కూర్చొని కేరళ ఎన్నికల కాంట్రిబ్యూషన్ తప్పదంటూ టార్గెట్ నిర్దేశించడంతో మంత్రులు మౌనంగా అంగీకరించినట్లు తెలిసింది. తమకు ద్రోహం చేసిన వ్యక్తి గెలుపును ఆకాంక్షిస్తూ డబ్బు సపోర్ట్ చేయాల్సిన దుస్థితి ఏమిటని సీనియర్ మంత్రులు కుతకుత ఉడికిపోతున్నట్లు తెలిసింది. 1000 కోట్ల టార్గెట్ లో నెంబర్ 1, నెంబర్ 2 నేతలు కలిపి 50% డబ్బు ఇస్తామని స్వచ్ఛందంగా హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్టు కమిషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి, బిజినెస్ పరంగా 1000 కోట్ల ఆస్తులు ఉన్న మరో 2 మంత్రులు ఒక్కొక్కరు 100 కోట్ల చొప్పున ఫండ్ సమకూర్చాలని సూచించినట్లు తెలిసింది. వారు ఆశించిన మేరకు నిధులు సర్దుబాటు చేస్తే మహిళా మంత్రులకు టార్గెట్ లో కొంత మినహాయింపు ఇవ్వచ్చని చర్చించినట్లు తెలిసింది. మొత్తానికి దోసుడే దోసుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా. ఎంత కుదిరితే అంత దోసుకోవాలి, దోసుకున్నదంతా ఢిల్లీకి పంపాలి, మూటలు ఢిల్లీకి పంపాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో కేరళ కూడా దొంగ హామీలు ఇవ్వాలి, అక్కడ కూడా అధికారంలోకి రావాలి. అది ఇలా టార్గెట్.